ఓకేమ్మా, థ్యాంక్ యూ. అక్కడ రామ్మా, ఇంకో చేయమంటారా? థ్యాంక్ యూ అమ్మా. రామ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నావా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సంతోషం అమ్మా, సంతోషం అమ్మా. నమస్కారం అయ్యా. సంతోషం అయ్యా. సంతోషం. సంతోషమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఏం చదువుతావు? క్లాస్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అయ్యా. మనం అక్కడ పోయేసి తీసుకుంటాం. కౌంటర్ తీసుకొని కౌంటర్లో చెక్ బయట తీసుకొని మనం సర్వ్ చేస్తాం. వాళ్ళకి సర్వింగ్ అయిపోయింది రా. బాగున్నారా? బాగా జరుగుతుందా? రాయరమ్మా. ఫ్రీ ఏం లేదు, అన్ని వాటిలో ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు ఈరోజు ఫ్రీ. అందరికీ 5 కూడా పెట్టాం. రెండా? చక్కెర పొంగల్ ఒకటి, ఇది ఒకటి, 2. ఓకే. కొద్దిగా పెట్టమ్మా. కొద్ది అర్థం. ఇక్కడికి వేస్తాం. ఇడ్లీ పెట్టా. ఇది సాంబార్.
చేస్తావమ్మా? ఆటో అదే మనం వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమా. ఇంకేంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరే పడ్డదా? ఇంకెవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్ ఉన్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తున్నాం. ఓకే గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? ఇదమ్మా మా వారు చనిపోయారు, నేను మా బాబు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ ఇప్పుడు పెట్టుకున్నాను సార్. పెట్టుకున్నాం. మొన్న చనిపోయారు. ఓకే అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా బాబు నువ్వు? సెమినార్ మన వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేశారు. ఇవాళ మేము ఇప్పుడు 5 రూపాయలు భోజనానికి కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం సార్. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం సార్. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి నేను. ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నీకే ఇచ్చారు, 4,000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలుగుతాను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగానే. ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు పిల్లలు ఉన్నారు. ఇటు అడ్డు రోడ్డు వెళ్తానండి. మా చెల్లి ఫ్రీగానే వెళ్తాను. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? అవునమ్మా. అదే అమ్మా. అదే అమ్మా. జరుగుతుందమ్మా, జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఎక్కడో చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. నీకు పెన్షన్ వస్తున్నాం. చాలా సంతోషమ్మా. కానీ ఈ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో.
నేను మాట్లాడతాను మామూలుగా చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అబ్బాయికి తల్లికి వందలు వస్తుందా? బయట వాళ్ళన్నా బోల్ డబ్బులు అవుతుంది. మాకు పని చేసి కూడా 5 రూపాయలు బోల్ అదేమ్మా. చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఓకే అమ్మా, అన్నీ ఇస్తున్నాము. ఒకసారి కొత్త కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాం, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? సింగిల్ పేరెంట్ అమ్మా, ఒక పాప అమ్మా. ఏం చేస్తుందమ్మా పాప? ఓకే, డిగ్రీకమ్మా. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లు చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏలూరు నుంచి తెస్తావు. ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తుంది? మంచిదమ్మా, ఏదో పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఏం చెప్పు, మీ ఎంతమంది పిల్లలు, ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు MBA చేశారు సార్. చిన్నబాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? లేదు సార్, నేను చదివిస్తామనే ప్రయత్నం చేశాను సార్, వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, నచ్చ చెప్పలేకపోయావు. ఇవాళ మీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మీతో పాటు మేము ఇలా కలిసి ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అసలు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి? బయట అయితే 150 రూపాయలు అలా కట్టవలసి వస్తుంది సార్. నేను అలా అవుతుంది సార్, బయట భోజనం చేయాలంటే ఇక్కడ 5 రూపాయలకి కడుపు నిండా తింటాను. క్యాంటీన్ హైజీనిక్గా ఉందమ్మా, ఇది పరిశుభ్రంగా ఉంటుందా? నేను వచ్చాను కాబట్టి చేశారా? నువ్వు ఎన్నిసార్లు వచ్చావమ్మా ఇప్పటికి? నేను సార్ 20 సార్లు వచ్చాను. 20 సార్లు వచ్చుంటావు. అలా నెలలో ఎప్పుడు వచ్చినట్టునే ఉంటుందా? ఇప్పుడు వచ్చిన నువ్వు కూడా రోజు వస్తామ్మా. మీకు ఆటో డ్రైవర్స్కి ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్ ఉన్నాయి కదా, ఎక్కడ కావాలంటే అక్కడ పోవచ్చు కదా. నువ్వేం చేస్తామా? 10th క్లాస్. నీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? ఏమ్మా? స్కూల్లో బాగా చెప్తున్నారా? ఏం కావాలనుకుంటున్నావు?
పోలీసు కావాలనుకున్నావా? ఏంటి పోలీసు అయితే అందరిని కొట్టొచ్చానా? ఆ? అందరికి రక్షణగా ఉంటావా లేకపోతే అందరి మీద పెత్తనం చేస్తావా? ఓకే. నన్ను కదమ్మా పోలీసులు. రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. రోడ్లు బాగున్నాయి. గుంతలు అవి ఉండేవి కదా, చాలా బాగుంది. రాష్ట్రం అంతా 76 లక్షలు ఇచ్చి ఫ్రీగా పెట్టేరుగా అరేంజ్ చేశారు. చాలా సంతోషం. ఆవిడ ఆదర్శంగా మీరు కూడా ఆడవాళ్ళందరూ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. మగవాళ్ళే కదా ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే మీరు మాకు తగ్గారంటే అది మేడం వల్లే కదండి. మేడం గారి సపోర్ట్ వల్లేనండి. బయటకు వచ్చినప్పుడు బడుగు బలైన వర్గానికి ఇదే ఆధారం. ఎందుకంటే అదే హోటల్కో రెస్టారెంట్ చాలా ₹100 పైన వచ్చే టిఫిన్ భోజనం అన్నీ కదా. ₹5 అంటే అక్షయ పాత్ర కూడా బాగా చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అనుభవం ఉంది. ఇది కూడా బాగా వచ్చింది. అన్ని రికార్డులు ఇదే మరి ఉంది. ఇది కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టి పరిశుభ్రంగా ఉంది, నీట్గా ఉంది. మామూలు హోటల్స్ కూడా మరి ఉండవు. చాలా సంతోషం. ఎక్కడెక్కడ రద్దీగా ఉంటాయి హోటల్స్లో, ఇక్కడ ప్రశాంతంగా హైజీనిక్గా గుడ్. చెట్లన్నీ కూడా ఏమ్మా? యా, అన్నీ కూడా పద్ధతి ప్రకారం చూసుకునే పని లేకుండా